అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన స్వప్నం డేర్ టు డ్రీమ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ ఏమేమి చదవాలి అనేసి చూపించడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలో బుక్స్ని చూపించడం జరుగుతుంది అన్నమాట. చెప్పడమే కాదు, బుక్స్ని చూపించడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, చూడండి. ఇందులో ముఖ్యంగా చిన్న జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి చిన్న జాబ్స్ నుంచి అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వీసెస్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి జాబ్స్కి కూడా సంబంధించిన బుక్స్ మొత్తం ఈ వీడియోలో ఏ బుక్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి మొత్తం చూపించడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ముందుగా ఇండియన్ హిస్టరీని 3 పార్ట్స్గా డివైడ్ చేసినారన్నమాట. ఒకటి వచ్చి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్. రెండోది వచ్చి మిడివల్, ఇంకోటి వచ్చి మోడర్న్. అంటే ఇది తెలుగులో వచ్చి ప్రాచీన అంటాం, ప్రాచీన భారతదేశ చరిత్ర. ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఇది మోడర్న్ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక. ఇది బ్రాడ్గా ఉంటాయి అన్నమాట. సివిల్ సర్వీసెస్కి తీసుకుంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటారు. ఇండియన్ హిస్టరీ అంటే ఈ 3 పార్ట్స్ చదవాలి, ప్లస్ ఆర్ట్ అండ్ కల్చర్ చదవాల్సి వస్తుంది. స్పెసిఫిక్గా ఆర్ట్ అండ్ కల్చర్ అని చదవాల్సి వస్తుంది. కొన్ని జాబ్స్కి అయితే కొత్త ఇండియన్ హిస్టరీ అనేస్తాడు, ఇండియన్ హిస్టరీ అంటాడు సిలబస్లో. అంటే అప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 పార్ట్స్ని చదవాల్సి వస్తుంది. అంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ చదవాల్సి వస్తుంది. లేదనుకోండి కొన్ని జాబ్స్కి కొన్నిట్లో స్పెసిఫిక్గా ఇవేవి చెప్పకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేసి ఇచ్చేస్తాడు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేసి ఇస్తాడు అన్నమాట. మనం స్పెసిఫిక్గా ఇది ఒక్కటి చదవాల్సి వస్తుంది కొన్ని ఎగ్జామ్స్కి. మిగిలిన 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఏన్షియంట్, మిడివల్, అవి చదవాల్సి రాదు. అంటే ఎగ్జామ్ని బట్టి మనం ఇండియన్ హిస్టరీలో రకరకాలుగా చదవాల్సి వస్తుంది. అది ఇండియన్ హిస్టరీ మిడివలా, మోడర్నా, ఏన్షియంటా, లేకపోతే ఆర్ట్ అండ్ కల్చరా అనేసి కాదు. ఆ ఎగ్జామ్ని బట్టి ఏ బుక్స్ చదవాలి అనేసి మీరు బాగా జాగ్రత్తగా సిలబస్ని చూడాల్సి వస్తుంది. దానికన్నా ముందు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేసి చదవాల్సి వస్తుంది ఫస్ట్ పేపర్లో. ముఖ్యంగా ఈ వీడియోలో ఇప్పుడు చెప్తా ఉండేది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మొత్తం బుక్స్ అన్నాను కాబట్టి, చూపిస్తానన్నాను కాబట్టి, ఇందులో ఇండియన్ హిస్టరీకి మనం ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియం వాళ్ళు కామన్గా అందరికీ ఒకటే బుక్స్, సోషల్వి. అదేవిధంగా ఇది స్టేట్ సిలబస్ వాళ్ళకి. అంటే మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో స్కూల్ బుక్స్ అంటాం కదా, అవి 1వ క్లాస్ నుంచి 10వ తరగతి అందరికీ సోషల్ అనేది కామన్. అదేవిధంగా సెంట్రల్ వాళ్ళకి అనుకోండి, సెంట్రల్ సిలబస్ ఉన్న వాళ్ళకి సిబిఎస్ఈ కదా, సిబిఎస్ఈ వాళ్ళకి కామన్గా ఉండేది ఏంటంటే 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ అంటాం కదా, 12th క్లాస్ అంటాం అక్కడ సిబిఎస్ఈ వాళ్ళకి 12th క్లాస్. వీళ్ళందరికీ కామన్గా ఉంటాయి. ఇవి బేసిక్ బుక్స్ అన్నమాట. స్టేట్లో వాళ్ళకైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ బుక్స్ ఉన్నాయి కదా, సోషల్వి సంబంధించింది. ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్స్ చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు స్కూల్ బుక్స్, అది సోషల్ స్టడీస్ చదువుతాం. దాంట్లో ఇండియన్ హిస్టరీ స్పెసిఫిక్గా చదువుతాం అన్నమాట. అదేవిధంగా సెంట్రల్ సిలబస్ అయినటువంటి సిబిఎస్ఈలో 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ స్పెసిఫిక్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించినవే చదువుతాం. ఇవి బేసిక్ బుక్స్ అన్నమాట. ఇప్పుడు ఆ బేసిక్ బుక్స్ని ఏవో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది 6వ క్లాస్కి ఎన్సీఆర్టీది చూపిస్తున్నాను మీకు. అంటే సెంట్రల్ సిలబస్ అనేటువంటి సిబిఎస్ఈ వాళ్ళది. ఇది 6వ క్లాస్కి సంబంధించిన బుక్స్ అన్నమాట, సోషల్కి సంబంధించి. దీంట్లో ప్రతిదీ డయాగ్రమాటిక్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట మనం ఐడెంటిఫై చేసేదానికి.
ఇది 6వ క్లాస్కి సంబంధించిన హిస్టరీ బుక్. అదేవిధంగా ఇది అవర్ పాస్ట్ 2 సెకండ్ పార్ట్. ఇది వచ్చి 7వ క్లాస్కి సంబంధించినటువంటి సోషల్ బుక్. దీంట్లో ప్రతిదీ డయాగ్రమాటిక్గా ఉంటుంది అన్నమాట. ప్రతిదీ డయాగ్రమాటిక్గా ఉంటుంది. ఇది ఒక సోషల్ బుక్. ఇది 7th క్లాస్కి సంబంధించింది ఎన్సీఆర్టీ బుక్. ఇది 8th క్లాస్లో 2 పార్ట్స్ ఉన్నాయన్నమాట, 2 బుక్లు ఉన్నాయన్నమాట 8th. అది అవర్ పాస్ట్ 3 అనమాట. దాంట్లో పార్ట్ 1 అనమాట. ఇది 8th క్లాస్కి సంబంధించిన బుక్. 8th క్లాస్లో 2 బుక్లు ఉన్నాయన్నాం కదా, అందులో ఇది ఒక బుక్. ఇది పార్ట్ 1, 8th క్లాస్లో పార్ట్ 1. ఇంకోటి వచ్చి ఇది 8th క్లాస్లోనే పార్ట్ 2 బుక్. 8th క్లాస్లోనే పార్ట్ 2 బుక్. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువే. ఇప్పుడు చూపించేటివన్నీ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువే. ఈ విధంగా ఉంటుంది అన్నమాట డయాగ్రమాటిక్గా అన్నీ. మనకు 9th క్లాస్ ఉన్నది. ఇండియన్ హిస్టరీకి స్పెసిఫిక్గా ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ బుక్ ఉన్నది 9th క్లాస్ది. అది ఇండియా అండ్ ది కాంటెంపరీ వరల్డ్, అంటే అప్పుడు భారతదేశము సమకాలీన ప్రపంచంతో సంబంధాలు అనేటట్టు అనమాట ఈ బుక్. ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు. ఇండియన్ హిస్టరీతో పోల్చుకుంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇది అంతగా చదవాల్సిన పని లేదు. అదేవిధంగా ఇది 10th క్లాస్ ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ 2. ఇది కానీ ఇంతకుముందు చూసాం కదా 9th క్లాస్లో పార్ట్ 1 అది. ఇది పార్ట్ 2 అనమాట. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. ఇది మిగతా కాంటెంపరీ వరల్డ్తో లింక్ ఉంటుంది ఇండియాది, అంత ఇంపార్టెంట్ కాదు ఇది. అదేవిధంగా 11th క్లాస్కి సంబంధించింది థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ అనేసి ఉంటుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. ఇది చదవాల్సిన పని లేదు. ఇది క్లాస్ 12కి సంబంధించినటివి. క్లాస్ 12లో 3 బుక్కులు ఉన్నాయన్నమాట ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. ఆ 3 బుక్స్ చాలా ఇంపార్టెంటు. ఇది క్లాస్ 12కి సంబంధించింది. ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఉందన్నమాట. ఇవన్నీ ఇది కంపల్సరీ చదవాల్సి వస్తుంది. అదేవిధంగా పార్ట్ 2 అన్నాం కదా 12th క్లాస్లో. ఇది ఇండియన్ హిస్టరీ పార్ట్ 2. ఇది కానీ ఇంపార్టెంట్. అదేవిధంగా 3వ పార్ట్ ఉందన్నాం కదా క్లాస్ 12లో. క్లాస్ 12లో 3వ పార్ట్ ఉన్నాం కాబట్టి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇది కానీ ఇంపార్టెంట్. ఈ ఓవరాల్గా ఈ పార్ట్స్ 3 చూపించాం కదా క్లాస్ 12లో. అంటే 3 బుక్స్ ఒక్కొక్క దానికి ఒక బ్రీఫింగ్ లాంటిది అనమాట. ఎలాంటిది? దేనికి సంబంధించింది? ఇండియన్ హిస్టరీలో ఏన్షియన్ హిస్టరీకి ఒక బుక్కు, మిడివల్ హిస్టరీకి ఒక బుక్కు, అదేవిధంగా మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ఒక బుక్ లాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా ఈ 12th క్లాస్లో ఇచ్చున్నారన్నమాట. ఇవన్నీ డయాగ్రమాటిక్గానే ఉంటాయి. అంటే ప్రతి ఒక్క దాంట్లో పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఉండదన్నమాట. ఈ విధంగా పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఉంటే మీరు గుర్తుపెట్టుకునేదానికి, దాన్ని రిమెంబర్ చేసుకునేదానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్, ఇది సివిల్స్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది 11th క్లాసు ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని అంటారు. ఇది స్పెసిఫిక్గా ఆర్ట్కి సంబంధించిన అన్నమాట. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించింది ఈ బుక్లో ఉంటుంది అన్నమాట. స్పెసిఫిక్గా అంటే ఓవరాల్గా ఉండదు, ఒక గ్లింప్సెస్ లాంటిది అనమాట. కొద్దిగా అనమాట ఒక బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరికంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో సపరేట్గా ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేసి ఇస్తారు కదా, దానికి సంబంధించింది ఇది ఇంపార్టెంట్. ఇదనమాట. ఇవి ఇప్పుడు మీకు చూపించినటివి బేసిక్ బుక్స్ అనమాట. ఏది మీకు చూపించాం కదా, ఇది క్లాస్ 12లో 3 చూపించాం కదా ఇవి. అదేవిధంగా క్లాసు 9th ఇంపార్టెంట్ లేదన్నాము. అదేవిధంగా 10th క్లాస్ది ఇంపార్టెంట్ లేదని చెప్పినాము. 11th క్లాస్లో థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ ఇంపార్టెంట్ కాదని చెప్పినాం. ఇప్పుడు దీని తర్వాత ఈ బుక్స్ తర్వాత ఇంపార్టెంట్ అయింది 8th క్లాస్లో 2 పార్ట్స్ ఉన్నాయని చెప్పినాం కదా. ఇది ఒక పార్టు, ఇది ఒక పార్టు. అదేవిధంగా 7th క్లాస్లో ఇది
6th క్లాస్లో ఇదనమాట. ఈ బుక్స్ బేసిక్ బుక్స్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ బుక్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ బేసిక్ బుక్స్ చదవాలి అనేసి మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాం అనమాట. బేసిక్ బుక్స్ ఏవి అంటే హిస్టరీకి సంబంధించింది ఇవి బేసిక్ బుక్స్ అనమాట. ఇంగ్లీష్ మీడియంకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, తెలుగు మీడియంకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బేసిక్ బుక్స్, అదేవిధంగా 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు తెలుగు మీడియం బుక్స్ గాన అవి ప్రిపేర్ అయితే ఏది హిస్టరీకి సంబంధించిన తెలుగు సోషల్ బుక్స్ అవి వాటికి తెలుగు మీడియం వాళ్ళకి బేసిక్ బుక్స్ అవుతాయి. ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ బుక్స్ బేసిక్ బుక్స్ అవుతాయి అన్నమాట. ఇది ఎందుకంటే ఇది పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఉండదన్నమాట. అంటే బొమ్మల రూపంలో ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కదానికి బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు గాన చూస్తే మనకి ఇంకా బాగా గుర్తుంటుంది అన్నమాట. మనం అక్షరాలు చూసేది వేరు, బొమ్మలు చూస్తా అక్షరాలు చూస్తా ఒక కథలాగా చదువుకునేది వేరు. మనకి ఈ విధంగా బొమ్మల రూపంలో ఉన్నదాన్ని చదువుకుంటే బాగా గుర్తుంటుంది. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. మనం రిమెంబర్ చేయగలుగుతాం అనమాట. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనకి గుర్తుండేది అనేది ముఖ్యం అనమాట. కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్సీఆర్టీకి సంబంధించిన ఈ బుక్స్, ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి ఇవి చదవండి. ఒకటి బేసిక్ బుక్స్ తెలుగు మీడియంకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 6వ క్లాస్ నుంచి 10వ తరగతి ఉన్నటువంటి స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, హిస్టరీకి సంబంధించినవి, సాంఘిక శాస్త్రం అంటాం కదా, అవి చదవండి. అవి తెలుగు మీడియం వాళ్ళకి బేసిక్ బుక్స్ కంపల్సరీ అవి చదవాలి. ఇప్పుడు ఈ బేసిక్ బుక్స్ ఇప్పుడు చూపించాము కదా, ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఆ బుక్లో బేసిక్ బుక్స్ ఇవి కంపల్సరీ చదవాలి, ప్రతి ఒక్కరూ చదవాలి. ఇది చదివిన తర్వాత అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ అంటాం కదా, అడ్వాన్స్డ్ బుక్స్ లేకపోతే అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ అంటాం. అవి ఏంటంటే 3 పార్ట్స్ ఉన్నాయి కదా, 4వ గుర్తు పెట్టుకోండి. ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్కి కానీ చెప్తాను. ఇదేంటంటే ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి ఏ బుక్, అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఏది, అదేవిధంగా మిడివల్కి ఏది, ఏన్షియంట్కి ఏది అనేసి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏన్షియంట్కి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఆథర్ పేరు వచ్చి ఆర్ఎస్ శర్మ అనే ఆయనది బుక్ ఉంది అనమాట. ఏన్షియంట్ హిస్టరీకి ఫస్ట్ పేర్లు చెప్తాను, దాని తర్వాత బుక్స్ చూపిస్తాను. ఫస్ట్ పేర్లు వినండి. అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి ఆర్ఎస్ శర్మ బుక్ ఒకటి ఉంది. అదేవిధంగా మిడివల్ అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రకి సంబంధించింది సతీష్ చంద్ర. అదే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఏముందంటే బిపిన్ చంద్ర ఇవన్నమాట. వీటికి ఏన్షియంట్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ, మిడివల్ ఇండియన్ హిస్టరీకి సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి బిపిన్ చంద్ర ఉన్నాయన్నమాట బుక్స్. ఇది 2 మీడియంస్లో, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్ ఉంది, అదేవిధంగా తెలుగు మీడియంలో ఉన్నాయి. ఈ 3 బుక్స్ ఒకసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అన్నాం కదా, దానికి తెలుగులో ఏముందో చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి ఇది ఫస్ట్. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి అది చూడండి, ఆర్ఎస్ శర్మ అంటే రామ్ చరణ్ శర్మ అనేసి అర్థం. ఇది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి. దీంట్లో కానీ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, అంటే పిక్చర్స్తో ఉంటుంది, మనం గుర్తుపట్టచ్చు ఈజీగా. ఇది తెలుగులో. అదేవిధంగా ఇంగ్లీష్లో దీనికి ఎన్సీఆర్టీ వాళ్ళదే ఉండదన్నమాట. ఇది చూడండి, ఇది తెలుగులో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన, అంటే ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించింది, ఆర్ఎస్ శర్మకి సంబంధించింది తెలుగుది. ఇది ఇంగ్లీష్.
ఏది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. ఇది ఎన్సీఆర్టీ వాళ్ళది. ఇది కానీ ఆథర్ చూడండి, రామ్ చరణ్ శర్మ అంటే ఆర్ఎస్ శర్మ ఆయనది. ఇది ఇంగ్లీష్ మీడియం. ఇది చూడండి, ఇది కానీ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది అన్నమాట. ఇది 2 తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇంకోసారి ఇప్పుడు మిడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్స్ సతీష్ చంద్రది చూపిస్తాను. ఫస్ట్ తెలుగు చూపిస్తాను. ఇది మధ్యయుగల భారతదేశ చరిత్ర. ఇది చూడండి, సతీష్ చంద్ర. ఇది తెలుగు మీడియం. దీంట్లో కానీ బాగుంటుంది, రిప్రజెంటేషన్ ఉంటుంది, పిక్చోరియల్ రిప్రజెంటేషను సాధ్యమైనంత వరకు. ఇది చూడండి. అదేవిధంగా దీనికి సతీష్ చంద్ర రాసిందేటువంటిది ఇంగ్లీష్ మీడియం బుక్గానే ఉంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. మిడివల్ ఇండియన్ హిస్టరీ చూడండి, ఆథర్ చూసారా, సతీష్ చంద్ర. దీంట్లో కానీ అదేవిధంగా దీంట్లో పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఉండదంటే బొమ్మల రూపంలో. మీకు ఇంకా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది, బిపిన్ చంద్ర. ఇప్పుడు ఆయనకు సంబంధించిన తెలుగు బుక్ ఇది. తెలుగు బుక్ ఆధునిక భారతదేశ చరిత్ర, బిపిన్ చంద్ర. దీంట్లో ప్రతి ఒక్కటి సాధ్యమైనంత వరకు బొమ్మల రూపంలో ఉంటుందన్నమాట. దీనికి ఇంగ్లీష్ మీడియం చూపిస్తే సేమ్ ఆథర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. చూడండి, ఆథర్ ఎవరు, బిపిన్ చంద్ర. బిపిన్ చంద్ర అంటే ఏన్షియంట్కి, మిడివల్కి, మోడర్న్కి తెలుగు మీడియంలో ఉన్నది, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది. ఇది రినౌండ్ రైటర్స్ అన్నమాట. ఏన్షియంట్ ఇండియాకి, మిడిల్ ఇండియాకి, మోడర్న్ ఇండియాకి వీళ్ళు ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర అనేవాళ్ళు అన్నమాట. ఇది కాకుండా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కువగా చదివేది ఏంటంటే, ఇప్పుడు ఈ బిపిన్ చంద్ర కొంతమంది చూస్తారు ప్రిలిమ్స్కి, కొంతమంది ఏం చేస్తారంటే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అనేసి స్పెక్ట్రమ్ పబ్లికేషన్ వాళ్ళది ఇదనమాట. రాజీవ్ అహీర్ అనమాట రాసింది. రాజీవ్ అహీర్ అనే ఆయన ఐపీఎస్ అనమాట. ఇది చాలా మంది సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది ప్రిలిమ్స్కి చదువుతారనమాట. ఈ బిపిన్ చంద్ర దాని బదులు ఇది చదువుతారనమాట సివిల్స్ వాళ్ళు ఎక్కువగా. దీంట్లో పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఉండదు, కానీ ప్రతి ఒక్క లెసన్కి లేకపోతే చాప్టర్కి ఈ విధంగా సమ్మరీ ఉంటుంది అనమాట. సమ్మరీ అనేది మనం బ్రీఫింగ్ చేస్తాం కదా నోట్స్, ఆ విధంగా ప్రతి ఒక్క దానికి సమ్మరీ ఉంటుంది అనమాట. అంటే బ్రీఫింగ్ చేస్తే ఆ లెసన్ని సమ్మరీ ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే ఆర్ట్ అండ్ కల్చర్ అనేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు హిస్టరీకి సంబంధించి స్పెసిఫిక్గా చదువుతారనమాట. ఇది నితిన్ సింఘానియా బుక్. దీంట్లో ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఉంటుంది, పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, కలరింగ్ ఉంటుంది అనమాట. చాలా బాగా ఇచ్చిండారు అనమాట. చూడండి, ప్రతి ఒక్కటి కలర్లో ఉంటుంది, సాధ్యమైనంత వరకు బొమ్మల రూపంలో ప్రతి ఒక్కటి ఇచ్చుంటారన్నమాట. కాబట్టి ఇవి బేసిక్ బుక్స్. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పింది ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి మొత్తంగా ఓవరాల్గా చెప్పున్నాం. ఇది ఏన్షియంట్, మోడర్ను, మిడివల్, మోడర్ను. అదేవిధంగా దీనికి స్పెసిఫిక్గా అంటే ఆర్ట్ అండ్ కల్చర్. కాబట్టి ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి ఇవి స్పెసిఫిక్గా ఇప్పుడు మీకు బుక్స్ రూపంలో చూపించడం జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ బుక్స్ని ఏ ఎగ్జామ్స్కి ఏ బుక్స్ కావాలో అవే కొనుక్కోండి. ఈ వీడియో అనేది అన్ని జాబ్స్కి, గవర్నమెంట్ జాబ్స్కి పనికొచ్చే విధంగా అందరికీ ఉపయోగపడాలనేసి మొత్తంగా ఇండియన్ హిస్టరీకి ఏమేమి బుక్స్ చదవాలి, ఏవి చూడాలి అనేసి ఆ ఉద్దేశంతో చేసిన వీడియో అనమాట. కాబట్టి వీడియోని చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఏదేది కావాలో ఆ బుక్స్ పేర్లు రాసుకోండి, దాన్ని బట్టి ఆథర్ రాసుకోండి, ఏమేమి చదవాలో, ఏ బుక్స్ని ఎక్కడ చూసుకోవాలో తీసుకోవాలో జాగ్రత్తగా 1-2 సార్లు చూడండి, బాగా అర్థమవుతుంది. మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అందరికీ నమస్కారం.